ఏమైందిరా? అరే ఎందుకు లాక్కొచ్చారా? గులాబీ పువ్వు ముళ్ళున్నట్టు ఈ హాస్టల్కి వార్డెన్. మేడ పైన ఉందే ఆ అమ్మాయి రేణు. చూడు చూడరా. హలో హలో హలో, ఈ సిగ్నల్ ఒకటి. హలో చూసావా చూసావా ఎలా ఉంది? ఓకేనా? ఓకే, చూస్తున్నా. వావ్, మార్వెలస్. నేను ఇంత అందమైన అమ్మాయిని చూడడం ఫస్ట్ టైం. థ్యాంక్స్ రా. నువ్వింత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైందిరా. గ్రేట్ సెలెక్షన్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లవ్ బట్ వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ లవ్ అని ఎందుకన్నారు నాకు ఇప్పుడే తెలిసిందిరా. సరే చూసించాలి కానీ పద, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. లెట్స్ గో పద. సరే. హలో హలో శంకర్రావు గారు, నేను వైజాగ్ నుండి. ఓహో మీరా? అదే మీ అబ్బాయి పెళ్లి సంబంధం గురించి ఇంకా ఏం చెప్పలేదు. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరు చేశారు. ₹1,00,00,000 క్యాష్, మిగతా లాంఛనాలు కూడా పెళ్లి రోజే సమర్పించుకుంటామండి. మీ వైపు నుంచి ఓకే, కానీ మేమే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరైతే ఎప్పుడు ఫోన్ చేయమంటారు? ఓ వారం రోజుల తర్వాత ఫోన్ చేయండి. అలాగేనండి. మంచిదండి. ఎవరండి ఫోన్లో? ఆ వైజాగ్ సంబంధమే. ఆ ₹1,00,00,000 సంబంధమేనా? అవునవును, వాళ్ళేమో ₹1,00,00,000 రెడీగా ఉన్నారు. వీడేమో 100 కోట్లు రేణుక అంటున్నాడు. అదేదో సామెత చెప్పినట్టు చివరికి అది పోయి ఇది పోయి చేతిలో చిప్ప మిగలదు కదా. ఊరుకోండి మీరు. వాడేమైనా ఊరికే ఉన్నాడా? వాడి ప్రయత్నాల్లో వాడున్నాడు. ఆ రోజు తాళి కట్టే సమయానికి రేణు వాళ్ళ నాన్నగారు రాకపోతే అమ్మాయి 100 కోట్లతో లక్ష్మీదేవిలా మన ఇంట్లో తిరుగుతూ ఉండేది. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ నాన్న? అన్నయ్య రేణుకని పెళ్లి చేసుకొని ఎప్పటికైనా ఇంటికి తీసుకొస్తాడు. అమ్మా రేణుక, బాగున్నావా? ఫైన్ ఆంటీ. హాయ్ అంకుల్. అడ్డే నువ్వు అమ్మా, ఎలా ఉన్నావు? హాయ్ వదినా. హాయ్. ఇప్పుడేనమ్మా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, ఇంతలో నువ్వు వచ్చావు. 100 ఏళ్ళమ్మా నీకు. 100 ఏళ్ళు కాదు, 100 కోట్లు. మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కుడికాలు లోపల పెట్టిరామ్మా. కూర్చోమ్మా.
అది మా కుక్క పిల్ల, పేరు చింటూ. చూడమ్మా, వీళ్ళందరూ నిన్ను ప్రేమగా, ఇంత ప్రేమగా చూస్తుంటే నువ్వు రేణుక అని అర్థమైంది. నేను వాడు నా కొడుకు, నా కోడలు, వీడు నా మనవడు, అది నా మనవరాలు. మరి నేనెవరిని? వికాస్ గ్రాండ్ పా, ఐ మీన్ తాతయ్య. మా తాతయ్య. కోతి కొబ్బరికాయ దొరికినట్టు నువ్వు వీళ్ళకి దొరికావు. అది వీళ్ళ అదృష్టం. నీ దురదృష్టం. రేణు, మా తాతయ్య కొంచెం చాదస్తం ఎక్కువ. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఏం చెప్పినా నువ్వు పట్టించుకోకు. వదినా, మా ఇల్లు మొత్తం చూపిస్తాను రా. నువ్వెందుకే, అన్నయ్య ఉన్నాడుగా. పద రేణు. గుడిలో గురి తప్పినా ఈసారి తప్పదు. ఇప్పుడు క్యాజువల్గా కుడికాలు పెట్టించి ఇంటికి తెచ్చాడు. రేపు పెళ్లి చేసుకుని ఖచ్చితంగా తెస్తాడు. ఎనీ డౌట్స్? వాడు నా కొడుకు నాన్న. అదేదో సామెత చెప్పినట్టు. ఆ సామెత ఏమిటో నన్ను చెప్పమంటావా? కోరికలు కోటలు కడుతుంటే బుద్ధులు బూడిదలో పడి దొల్లుతున్నాయి. అది మీరేంటి ఇక్కడే నిలబడున్నారు? వెళ్ళి అమ్మాయికి ఏం కావాలో చూడండి. సెటైర్లు వేయకుండా ఏం సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. నేను నీ బాబునిరా. రేణు, ఇదే మన బెడ్రూమ్. ఐ మీన్ పెళ్ళాక మన బెడ్రూమ్. ప్రస్తుతానికి నా పర్సనల్ రూమ్. హే, నా ఫోటోస్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అక్కడేంటి, నువ్వు చూస్తానంటే ఇక్కడ కూడా చూపిస్తా. వికాస్, ఆర్ యూ క్రేజీ? వావ్, నైస్ పీస్. రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పది కదా. అవును, ఇట్స్ అ ప్లాటోనిక్ లవ్. మే ఐ కమ్ ఇన్? జ్యూస్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏమ్మా, వికాస్ని మీ నాన్నగారికి ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? నాకిప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. డాడీ కూడా బిజీగా ఉన్నారు. వీలు చూసుకొని పరిచయం చేస్తాను. మా అన్నయ్య కూడా రోజు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఎగ్జామ్సా? అదే వదినా, నీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ పేజీలకి పేజీలు కవితలు రాస్తున్నాడు. కవితలా? యు మీన్ పోయిట్రీ? అవును వదినా. అది ఏదో సరదాగా అప్పుడప్పుడు నువ్వు గుర్తొచ్చినప్పుడు. అయితే ఇప్పుడు నా మీద ఒక కవిత చెప్పవా? సారీ. ఎప్పుడంటే అప్పుడు రాదు. అందులో నువ్వు ఎదుర్కొంటే అసలు రాదు రేణు. అయితే ఆల్రెడీ రాసిన కవిత ఒకటి చెప్పు. పేపర్లో రాసిస్తాను, హాస్టల్కి వెళ్ళి చదువుకుంటావా? అన్నయ్య మొహమాట పడుతున్నాడు దినా. సరే ఆంటీ, నాకు టైం అయింది, కిందికి వెళ్దామా? అలాగేనమ్మా, పద. ఆహా ఆహా.
అసలే ఉన్న అలవాట్లు దాచుకోలేక వస్తున్నాను. ఈ లేని హ్యాబిట్స్ గురించి చెప్పి చంపావంటే yes, this is good. చూడమ్మా, నీకు హాస్టల్లో ఎప్పుడు బోర్ కొట్టినా ఇక్కడికి వచ్చేసేయ్. అవును, ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ప్లస్ మనం బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు. ఇది నీలే అనుకో అమ్మా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అవును, ఇందాక నుంచి చింటూ ఎందుకలా అరుస్తోంది? ఏమీ లేదమ్మా, నా కొడుకు కోడలు వాళ్ళ కాబోయే కోడలతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే చూసి ఆనందాన్ని తట్టుకోలేక అలా అరుస్తోంది. దీనికి మాటలు వచ్చినా బాగుండు, నేను చెప్పలేని పచ్చి నిజాలు ఇదైనా చెప్పేది. నిజాలేంటి? ఆయన అంతే, చెప్పానుగా, స్క్రూలూస్. కొంచెం చాదస్తాం. రేణు, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. మన ప్రేమ గుర్తుగా ఈ రాధాకృష్ణుడు. అలాగే అందులో నేను రాసిన కవిత ఉంది, హాస్టల్కి వెళ్ళాక చదువుకో. అలాగే, బాయ్. ఒక్క నిమిషం అమ్మా. ఓకే, బాయ్. బాయ్. బాయ్ అంకుల్. నీపై ఉంది ఎంతో మమకారం. కోరుకుంటాను ఎప్పుడూ నీ సహకారం. నీవు లేని బ్రతుకు చూడలేని శిల, నీవు లేని జీవితం రూపం లేని కళ. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటే, ఆకాశంలో ఉండే జాబిలి నేలపై ఎందుకొచ్చిందా అని. రాలే స్వాతి చినుకులు నీ నవ్వులు వింటూ ఉంటే రాయాలనిపిస్తోంది వేల వేల కవితలు. ఇట్లు ప్రేమతో వికాస్. పర్లేదు, బానే రాశాడు. నైస్. ఓ మై గాడ్, భయపెట్టారు కదే. నా వెనకాల ఏం చేస్తున్నారు? ఇంతకీ అంత పరధ్యానంగా నువ్వేం చేస్తున్నావు? నేనా? చదువుకుంటున్నాను. పరధ్యానంలో ఉండి చదువుకునేది పుస్తకాలు కాదే, ప్రేమలేఖలు. అయితే ఇప్పుడేంటి? అమ్మో, ఏదో గిఫ్ట్ కూడా తెచ్చిందే. ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడి నుంచి వస్తున్నావు? వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడే అత్తవారింటికి రాకపోగలా? ఇంటికి వెళ్ళినందుకు వికాస్ గుర్తుగా నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడే గిఫ్ట్ల వరకు వెళ్ళిందే. అయితే ఈ పేపర్ ఏంటి? బా కొడతావేంటి? శుభలక్ష్మి,
పర్సనల్ విషయాలు మనకెందుకు? అన్ని విషయాలు మీకు చెప్తున్నానుగా, ఇంకా పర్సనల్ ఏ ఉంది? అయితే అదేంటి? ఆ విషయాలు కూడా నీకు చెప్పాలా? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెషర్ అవే, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. అలాగే. తప్పకే. యు నో, వికాస్ నా మీద కవిత రాశాడు. అమ్మో, ఇది చాలా ఫాస్టే. ఆ విషయం ఇప్పుడు తెలిసిందా నీకు? అది ఎప్పుడో ఫాస్టే. నువ్వు నోరు మూసుకుని కూర్చొని చదువుకో. Determine having the regard to all the circumstances of the case. Determine having the regard to all the circumstances of the case. The amount of the assessing officer meant with the previous approval of the assistant commissioner. Determine having the regard to all the circumstances of the case. The amount of the assessing officer meant with the previous approval of the assistant commissioner. అమృత, ఎస్ మేడం. మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళు. ప్రియా, నీపై ఉంది ఎంతో మమకారం. కోరుకుంటాను ఎప్పుడు నీ సహకారం. నీవు లేని బ్రతుకు చూడలేని శిల, నువ్వు లేని జీవితం రూపం లేని కళ. ఇట్లు ప్రేమతో. అమృతేది? Determine having the regard to all the circumstances of the case. Determine having the regard to all the circumstances of the case. The amount of the assessing officer meant with the previous approval of the assistant commissioner. Determine. అమృత, ఏంటే చదువుతున్నావు? అర్జెంటుగా ఇంటి నుంచి రమ్మని ఫోన్ వచ్చిందే. వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? నో. అయ్యయ్యో, లెటర్ ఉన్న బుక్ తీసుకెళ్తోందేంటి?